రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. వెనిజువెలాలో ఏకంగా దేశం పైన దాడి చేసి వైమానికంగా వచ్చి దిగి అక్కడి దేశాధినేతను మాదురోను అతని భార్యను వాళ్ళ నివాస భవనం నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి అమెరికా ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఇటువంటి ఆపరేషన్స్ తాను ఎక్కడైనా ఏ చోటైనా ఎలాంటి దేశంలోనైనా నిర్వహిస్తాను అని చెప్పి చాలా సగర్వంగా చెబుతోంది. అయితే ఇప్పుడు చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నెక్స్ట్ ఈ తరహా దాడి అమెరికా ఇరాన్లో చేస్తుందా? ఈ ప్రశ్న వెనుక పైకి వేయనటువంటి ప్రశ్న ఇంకోటి ఉంది. వెనిజులాని అదేవిధంగా ఇరాన్ని కొట్టగలిగితే ఇండియా ఎంతసేపు భారతదేశం మీద కూడా అమెరికా ఈ తరహా ఆపరేషన్ చేయగలదా? మోదీని ఇలాగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటం సాధ్యమా? లేకపోతే భారతదేశాన్ని కూడా ఇరాన్నో లేకపోతే వెనిజులానో కబ్జా చేసినట్టుగా చేయటం సాధ్యమా? ఈ ప్రశ్న చాలామంది మనసులో ఉంది, పైకి వేయటం లేదు. కానీ ఇరాన్ విషయంలో చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇరాన్ లోపల అంతర్గతంగా చాలా పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాల విషయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముల్లా గో బ్యాక్ అనేటటువంటి నినాదం ఇస్తున్నారు. కాబట్టి వెనిజువెలాలో జరిగింది ఇరాన్లో జరుగుతుందా అని ఒక ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి అమెరికా నిజంగా ఇరాన్లో ఇదే తరహా ఆపరేషన్ నిర్వహించగలదా? మొట్టమొదటి అంశం ఏంటంటే, ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి ఏ దేశము నుంచి కూడాను అమెరికా ఈ తరహా ఆపరేషన్స్ని నిర్వహించలేదు. వెనిజువెలా చాలా చిన్న దేశం. వెనిజువెలా మొత్తం అంతా కలిపి 9,28,000 చదరపు కిలోమీటర్ల భూభాగము, అందులో సగము అటవీ ప్రాంతం. చాలా చిన్న దేశం. మొత్తం జనాభా కూడా 3 కోట్లు మించదు. అదే ఇరాన్ దాదాపు 16.5 లక్షల చదరపు కిలోమీటర్ల దేశము. ఈ సువిశాలమైనటువంటి దేశం మీద ఈ తరహా ఆపరేషన్స్ చేయటము సాధ్యమేనా అన్నది మొట్టమొదటి ప్రశ్న. అందుకే అమెరికా ఇప్పటి వరకు ఇరాన్తో 40-45 సంవత్సరాలుగా అమెరికా డీల్ చేస్తున్నప్పటికీ శాంక్షన్స్ విధిస్తోంది, ఆంక్షలు విధిస్తోంది. అంతర్జాతీయంగా ఇరాన్ని ఏకాకి చేసే ప్రయత్నం చేస్తోంది. అరబ్ దేశాల్లో ఇరాన్కి మిత్రులు లేనటువంటి పరిస్థితి చేస్తోంది. సైబర్ అటాక్స్ చేస్తోంది. అదేవిధంగా కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తోంది. అంటే రహస్యమైనటువంటి అన్నోన్ గన్మెన్ తరహా దాడులు చేయించడం, ఇవి చేస్తోంది. కానీ డైరెక్ట్గా అమెరికన్ సైన్యము వచ్చి దాడి చేసినటువంటి సందర్భం లేదు. ఇటీవల ఒకసారి దాడికి ప్రయత్నించింది. ఆ దాడి జరిగినటువంటి మరుక్షణము ఖతర్లో ఉన్నటువంటి అమెరికన్ బేస్ మీద ఇరాన్ దాడి చేసింది. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా సంధి చేసుకున్నంత పని చేశారు, యుద్ధాన్ని నిలుపు చేసేశారు. రెండవ ప్రధానమైనటువంటి అంశం, ఏదన్నా దాడి చేయాలన్నట్టయితే ఇజ్రాయెల్ ద్వారా అమెరికా చేయించగలదు. ఇజ్రాయెల్ ద్వారా చేయించాలన్నట్లయితే ఇజ్రాయెల్ దగ్గర ఆయుధ సంపత్తి ఉంది, సైనిక పటిమ ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ను తన ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తుంది. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబును తయారు చేస్తుంది. కానీ ఇరాన్ పైన గనక ఇజ్రాయెల్ దాడి చేయాలన్నట్టయితే అది జోర్డన్ని దాటాలి, ఆ తరువాత సిరియాని దాటాలి, ఆ తరువాత మాత్రమే అది ఇరాన్ దగ్గరికి వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఫిజికల్ దాడి అసాధ్యం, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అసాధ్యం. అంటే అమెరికన్ సైన్యము ఇజ్రాయలీ సైన్యము దిగి సైనిక ఆపరేషన్స్ నిర్వహించటము అసాధ్యం. అదేవిధంగా ఇరాన్ని గనక ముట్టుకున్నట్టయితే 2 రకాల సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఇరాన్ పైన దాడి చేస్తే మొత్తం పర్షియన్ గల్ఫ్ని ఇరాన్ మూసేయగలదు. ప్రపంచంలో అత్యధికంగా సరకు రవాణా జరిగేటటువంటి సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసివేయగలదు. అక్కడ బాంబు దాడులు చేయగలదు. ఆ మొత్తం ప్రాంతాన్ని తన హస్తగతం చేసుకోగలదు. దీనివల్ల యావత్ ప్రపంచం ప్రభావితం అవుతుంది. రెండవది, ఇరాక్లో, లిబియాలో, లెబనాన్లో, యెమెన్లో, ఈ 4 చోట్ల కూడా దీని ప్రభావం పడుతుంది. యెమెన్లో ఉన్నటువంటి హూథీలు, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా, లెబనాన్ ప్రభుత్వము, అదేవిధంగా లిబియాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము, ఇరాక్, ఇవన్నీ కూడా ప్రభావితమవుతాయి.
వీటన్నిటినీ కూడా సరిదిద్దాల్సినటువంటి బాధ్యత దాడి చేసిన అమెరికా పైన ఉంటుంది. రెండవ సమస్య ఏంటంటే, ఇరాన్ అమెరికా ఎంత ప్రయత్నించినా పూర్తిగా డిప్లొమాటికల్గా దౌత్యపరంగా ఐసోలేట్ కాలేదు, ఏకాకి కాలేదు, ఒంటరి కాలేదు. దానికి రష్యా, చైనాల మద్దతు ఉంది. భారత్ కూడా పూర్తిగా ఇరాన్తో తెగతెంపులు చేసుకోలేదు. అనేక దేశాలు ఇరాన్ తోటి లావాదేవీలు చేస్తూనే ఉన్నాయి. పర్యవసానంగా ఇరాన్ని ఒంటరి చేయలేరు. ఈ దేశాలన్నీ కూడా రంగంలోకి దిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెనిజువేలాలో చేసినటువంటి దాడి ఇరాన్లో చేయటం అసాధ్యము. అంతేకాదు, వెనిజువేలాలో కూడా ఆట అయిపోలేదు. వెనిజువేలాలో దేశాధ్యక్షుని తీసుకువెళ్ళగలిగారు. ఆ తరువాత ట్రంప్ కోరుకున్నటువంటి మరియా మచాడో, నోబెల్ బహుమతి ఇటీవలే గెలుచుకున్నటువంటి విపక్ష నేతని అధికారంలోకి తేలేకపోయాడు. ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి రొడ్రిగెస్ ఇప్పుడు దేశానికి అధిపతి అయింది. ఆమె మాకుతో కోఆపరేట్ చేస్తుందని ట్రంప్ ప్రకటించారు, కానీ కోఆపరేట్ చేసే ప్రసక్తి లేదని ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. వెనిజువెలన్ సైన్యం కూడా తాము తమ సార్వభౌమత్వాన్ని, తమ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు ప్రాణాలను అర్పిస్తామని చెప్పి ప్రకటించింది. లోపెజ్ అని సైనిక దళాల ప్రధానాధికారి కూడా ఈ స్టేట్మెంట్ని ఇచ్చాడు. అమెరికా ఇప్పుడు వెనిజువేలాని తన అధీనంలో తీసుకోవాలన్నా, అక్కడ ఉన్నటువంటి చమురు పైన పూర్తి పట్టు సంపాదించాలన్నా అమెరికన్ సైన్యము వెనిజువేలాలో దిగాలి. వెనిజువేలాలో దిగినట్లయితే వెనిజువేలన్ సైన్యము, ప్రజలు గెరిల్లా దాడులు చేస్తారు. ఎందుకంటే ఒకసారి శత్రువు వచ్చిన తర్వాత అంతర్గతంగా ఉన్న అన్ని విభేదాలని పక్కన పెట్టి కలిసి పోరాటం అనేది అది వెనిజులాలోనూ జరుగుతుంది, ఇరాన్లోనూ జరుగుతుంది. ఎందుకంటే దేశము, దేశపు జెండా, దేశభక్తి, దేశం యొక్క సార్వభౌమత్వం పట్ల భక్తి, ఇవి వేరే సెంటిమెంట్లు. కాబట్టి వెనిజువేలాలో కూడా 50% అటవీ ప్రాంతం ఉంది. ఆ అటవీ ప్రాంతం నుంచి గెరిల్లా దాడులు కనుక జరిగితే అమెరికన్ సైనికులు చావటం మొదలైతే అమెరికన్ బాడీ బ్యాగ్స్, అంటే శవాల్ని వాళ్ళు ఒక డబ్బాలో పెట్టి తీసుకొస్తారు, దాన్ని బాడీ బ్యాగ్ అంటారు. అమెరికన్ సైనికుల బాడీ బ్యాగ్స్ వచ్చినట్లయితే తక్షణం అమెరికన్ ప్రజల మూడ్ మారిపోతుంది. అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగవలసి ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో శవపేటికలు వెనిజువేలా నుంచి వచ్చినట్లయితే ట్రంప్కి చాలా ప్రమాదకరం. కాబట్టి ఆట వెనిజువేలాలో కూడా అయిపోలేదు. ఇంకా ఇరాన్ చాలా దూరము. ఇరాన్ పైన పూర్తి ఆధిపత్యం సాధించటము అసాధ్యం. కాబట్టి ఈ రెండింటినీ చూసినట్టు ఇప్పటి వరకు అమెరికా తన మొత్తం చరిత్రలో ఎక్కడా కూడాను రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బలమైనటువంటి ప్రత్యర్థితో యుద్ధం చేయలేదు. బలహీనమైనటువంటి గ్రెనడా పైన యుద్ధం చేసింది, లేకపోతే పనామా పైన యుద్ధం చేసింది, వెనిజువేలా పైన యుద్ధం చేసింది, క్యూబా పైన 638 సార్లు దాడి చేసి ఓడిపోయింది. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు అమెరికా బలహీన దేశాల మీదే చేసింది తప్ప రష్యా మీదో, చైనా మీదో, కొరియా మీదో, నార్త్ కొరియా మీద కూడా ఇప్పటివరకు చేయలేదు. కాబట్టి ఢిల్లీ అంటే భారతదేశం ఒక న్యూక్లియర్ పవర్, పరమాణు శక్తి సంపన్నమైనటువంటి దేశం. కాబట్టి ఇరాన్లోనే విజయం సాధించలేనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ తరహా ఆపరేషన్స్ వేరే దేశాల్లో, సౌత్ అమెరికన్ దేశాల్లో చేయవచ్చునేమో, కానీ వేరే దేశాల్లో చేయటం అనేది అసాధ్యము. కాబట్టి ట్రంప్ చాలా తొందరపడి ముందే కూస్తున్నట్టుగా అనిపిస్తోంది. అంత సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెనిజువేలాలో ఎప్పుడైతే ప్రజలు, సైనికులు గెరిల్లా పోరాటం చేయటం మొదలు పెడతారో అప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. వెనిజువేలాలో ఉన్నటువంటి మాదురో కూడా గొప్ప పాపులర్ లీడర్ ఏం కాదు, ఆయనలో చాలా లోపాలు ఉన్నాయి. చావెజ్ నుంచి మాదురో దాకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ దేశం పైన దాడిని ప్రజలు చూసేటటువంటి విధానము వేరు. కాబట్టి సైనికుడు రంగంలోకి దిగకుండా వెనిజువేలాని ఆక్రమించుకోవడం అసాధ్యం. కాబట్టి వెనిజువేలాలోనే ఆట ఇంకా అయిపోలేదు. ఇరాన్లో ఇటువంటి దాడి చేసేటటువంటి ప్రసక్తే ప్రస్తుతం కనిపించటం లేదు. ఐతుల్లాలనో లేకపోతే దేశ అధ్యక్షుడినో ఇంకొకళ్ళనో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటం అనేది సాధ్యం కాదు. దాడి చేయటం కూడా సాధ్యం కాదు ఇరాన్ విషయంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.